సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ సృష్టిని కాపాడడం కోసం ఆ ముక్కంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుల శేషతల్పంపై శయనముద్రలో అంటే పడుకొని దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఎక్కడుందో తెలుసా? అదే తిరుపతి జిల్లా నాగలాపురం సమీపంలోని సురుట్టపల్లి క్షేత్రం. ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం విశేషాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం రండి. పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు లోకాలను దహింపచేసే భయంకరమైన ఆలాహలం అంటే విషం పుట్టింది. ఆ విషాగ్ని నుండి బ్రహ్మాండాన్ని రక్షించడానికి పరమశివుడు ఆ గరళాన్ని మింగేశాడు. ఆ విషం కంఠం దాటి కిందకు వెళ్లకుండా పార్వతీదేవి శివుడి మెడను గట్టిగా పట్టుకుంది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. అయితే ఆ విషం ప్రభావం వల్ల శివుడికి కొద్దిగా మైకం, అలసట వచ్చాయి. విషం మింగిన తర్వాత కైలాసానికి వెళ్తూ దారిలో ఈ సురుట్టపల్లి ప్రాంతంలో శివుడు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. సాక్షాత్తు జగన్మాత అయిన సర్వమంగళాదేవి తన తొడపై శివుడి శిరస్సును ఉంచుకొని సేద తీర్చింది. దేవతలంతా స్వామివారి క్షేమం కోసం ఇక్కడే వేచి చూశారు. అందుకే ఈ ఆలయంలో స్వామివారు మానవ రూపంలో అమ్మవారి ఒడిలో తలపెట్టుకొని పడుకున్న భంగిమలో అద్భుతంగా దర్శనమిస్తారు. శివాలయాల్లో అత్యంత పవిత్రంగా భావించే ప్రదోష పూజలు ప్రారంభమైంది మొదట ఇక్కడే. శనివారం నాడు వచ్చే త్రయోదశి తిథి రోజున శివుడు ఇక్కడ అలసట నుండి కోలుకొని దేవతల ఆనందం కోసం నంది కొమ్ముల మధ్య నిలబడి శివతాండవం చేశాడట. అందుకే ఇక్కడ శని దోషం రోజున పూజలు చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ దక్షిణామూర్తి తన భార్య తారాదేవితో కలిసి దంపతుల రూపంలో దర్శనమిస్తారు. ఇలాంటి విగ్రహం మనకు మరెక్కడా కనిపించదు. దాంతోపాటు ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆంధ్ర మరియు తమిళనాడు సరిహద్దుల్లో పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ ఆలయం మానసిక ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇది ఎగ్జాక్ట్గా తిరుపతి నుండి కేవలం 70 కిలోమీటర్లు, అలాగే చెన్నై నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? మీ అనుభవాన్ని కింద కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai.